ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీ ధరల సరళీకరణ నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ మెరిట్ జాబితాను ఈరోజు విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తెలంగాణ మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సాయంకాలం ఢిల్లీలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అర్హులైన వారి పింఛన్ ప్రభుత్వం రద్దు చేయదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నకిలీ పింఛన్లను మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారు పింఛను రద్దు చేయకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అర్హులైన వారి పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులెవరూ ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 33 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమావేశ నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వివరించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ, అధికారిక భాషా కమిషన్ పేరు మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపిందని చెప్పారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపుకు మార్గదర్శకాలు, సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్చేందుకు నాలా చట్ట సవరణకు ఆమోదం లభించిందని మంత్రి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం ప్రతిపాదనకు ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు అమరావతి క్యాపిటల్ సిటీ గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోని జోన్లలో 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ధరలను హేతుబద్దీకరించిన నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో నిన్న జరిగిన జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ రేట్లు సరళీకరణ దృష్ట్యా రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. లేకపోతే పేద మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ది కోసం చేపట్టిన మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న పరిహార సెస్ను కొనసాగించాలని, దాని కింద వచ్చే ఆదాయాన్ని పూర్తిగా రాష్ట్రాలకే ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పరీక్షల కోసం నిర్వహించిన డీఎస్సీ మెరిట్ జాబితాను ఈరోజు విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా కోటా మెరిట్ జాబితా పూర్తయినందున జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని, అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత అసలైన ధ్రువపత్రాలతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల ఫోటో కాపీలు, 5 పాస్పోర్ట్ ఫోటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణలోని మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. హైదరాబాద్లో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల గొప్ప జాతర సమ్మక్క సారలమ్మ జాతరని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మేడారం జాతరకు వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ ట్రైబల్ జీవనాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, ఆ తల్లుల యొక్క చరిత్రను ఆధునికతో కూడినటువంటి పూర్వం ఆ జీవితాలను కూడా ప్రతిబింబించే విధంగా జాతర నిర్వహించుకునేదంతా కూడా దట్టమైన అడవులు. కొన్ని రోడ్లు మేము ఇటు భూపాలపల్లి నుంచి మంతిర్ నుంచి అవి ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం. కొంత ట్రాఫిక్ ను ఎటు నుంచి వచ్చే వాళ్ళు అటు నుంచి వచ్చే విధంగా ఫ్రీ బస్ ఉండడం తోటి మహిళలు ముఖ్యంగా బస్సులలో రావడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాం. లోక్సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ 2025 బిల్లు ఆమోదం పొందడాన్ని దేశవ్యాప్తంగా పలువురు స్వాగతిస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్ వివేక్ వాషి ఫౌండేషన్ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి కృషి చేస్తోంది. ఆ సంస్థ అధ్యక్షులు ఎస్బి నిత్యానంద ఈ బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ గేమింగ్ యాప్లను నిషేధించడానికి చట్టాన్ని ప్రవేశపెట్టడం శుభ పరిణామమని ఆయన తెలియజేస్తూ I am proud to call this decision to ban online games a historic and wonderful decision. The reason is that for the past several years, I and my friends have been continuously trying to create awareness in hundreds of schools and colleges on behalf of the organization about the ill effects of drugs, addiction and gambling. However, it was very sad to see many students who fell into the addiction of online betting and committing suicide. The happiness and peace of many homes were destroyed due to this betting. This bill has given us new hope. తెలంగాణలో వరద పరిస్థితుల సన్నద్దతకు ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ఎలాంటి విపత్తునైనా పసిగట్టి వరదల స్థాయిని గుర్తించే ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రాచలంలో ముంపు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపు ఆవరణలో నైరుతి పశ్చిమగాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ వ్యర్థాల పునర్వినియోగ విధానం 4.0కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీ ధరల సరళీకరణ నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ మెరిట్ జాబితాను ఈరోజు విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తెలంగాణ మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.